హాయ్ హలో నమస్తే గైస్, వెల్కమ్ టు మై ఛానల్ కేవీబీ టాకీస్. ఈరోజు ఒప్పో F27 Pro Plus మొబైల్ అయితే అన్బాక్సింగ్ చేసి చూద్దాం. ఈ మొబైల్ మనకి 2 వేరియంట్స్లో అవైలబుల్ ఉంది. 8GB 128GB అలానే 8GB 256GB. ఈ 2 వేరియంట్స్లో కూడా మనకి అవైలబుల్ ఉంది. అలానే 2 కలర్స్లో కూడా అవైలబుల్ ఉంది, పింక్ కలర్ అండ్ మిడ్ నైట్ నేవీ కలర్. ఈ మొబైల్ మనకి IP69 రేటింగ్తో అయితే వస్తుంది. ఈ మొబైల్ ఓన్లీ మనకి వాటర్ ప్రూఫ్ అండ్ బ్రేక్ ప్రూఫ్గా అయితే బాగా యూజ్ అవుతుంది. వాటర్ రెసిస్టెన్స్గా బాగా హైలైట్ అయితే చేశారు ఈ మోడల్ని. అండ్ ఈ మొబైల్ పైన గ్లాస్ వచ్చేసరికి ఫ్లాగ్షిప్ కోరింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2తో అయితే ఉంటుంది. చాలా టఫ్ అండ్ స్ట్రాంగెస్ట్ గ్లాస్ అని చెప్పి మనకి మెన్షన్ చేశారు. అండ్ ఈ మొబైల్ డిస్ప్లే వచ్చేసి AMOLED డిస్ప్లేతో ఉంటుంది, 120Hz రిఫ్రెష్ రేటింగ్తో ఉంటుంది. అండ్ దీని బ్రైట్నెస్ పీక్ స్టేజ్ వచ్చేసి 950 నిట్స్ అయితే ఉంటుంది. యాక్చువల్గా ఇంకా కొంచెం బెటర్గా ఉంటే బాగుండని అనిపిస్తుంది. 950 నిట్స్ అంటే మనం అంత ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోకర్లేదు. బాక్స్లో కంటెంట్స్ చూసేసరికి ట్రావెల్ అడాప్టర్ అండ్ డేటా కేబుల్ ప్రొవైడ్ చేశారు. ట్రావెల్ అడాప్టర్ 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే ఉంటుంది. అండ్ స్క్రీన్ సైజ్ 6.7 ఇంచెస్, రిజల్యూషన్ వచ్చేసి 1080x2412 అయితే ఉంది పిక్సెల్స్. అండ్ ఈ మొబైల్ సూపర్ AMOLED ప్లస్ ఎడ్జ్ స్క్రీన్ వలన ఫింగర్ ప్రింట్ అనేది మనకి డిస్ప్లే మీద ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ డిజైన్ వచ్చేసరికి కాస్మోస్ రింగ్ డిజైన్ అని చెప్పి అంటున్నారు. అండ్ మనకి బ్యాక్ సైడ్ ఇది లెదర్ ఫినిష్తో అయితే ఉంటుంది డోరు. అండ్ ఈ మొబైల్ Android 14 కలర్ OS 14తో అయితే రన్ అవుతుంది. చిప్సెట్ వచ్చేసరికి MediaTek Dimensity 7050 6nm 5G చిప్సెట్తో అయితే రన్ అవుతుంది. అండ్ ఎక్స్టర్నల్గా మనం మెమరీ కార్డ్ వేసుకోవడానికి అయితే ఉండదు. ఇది ఓన్లీ డ్యూయల్ సిమ్ మొబైలే, మెమరీ కార్డ్ స్లాట్ కూడా ప్రొవైడ్ చేయలేదు. అండ్ మెయిన్ కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరాతో అయితే ఉంది. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్, అపేచర్ 1.7తో వైడ్ యాంగిల్ కెమెరాకి అయితే యూజ్ అవుతుంది. సెకండ్ కెమెరా వచ్చేసి 2 మెగాపిక్సెల్, అపేచర్ 2.4తో మ్యాక్రో షాట్స్కి అయితే యూజ్ అవుతుంది. అండ్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్, అపేచర్ 2.0తో వైడ్ యాంగిల్ కెమెరాకి అయితే యూజ్ అవుతుంది. కెమెరా కొంచెం మార్చుంటే ఫ్రంట్ కెమెరా ఇంకా బాగుండేదని నాకు అనిపించింది. అండ్ మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్తో 4Kలో 30 FPS మోడ్లోనూ వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. 1080p మోడ్లో 30, 60, 120, 480 FPS మోడ్లో కూడా వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా మాత్రం ఓన్లీ 30 FPSలో మాత్రమే రికార్డ్ అవుతుంది 1080p మోడ్లో. ఈ మోడల్ ఓన్లీ వీళ్ళు వాటర్ రెసిస్టెన్స్ కోసం, బాడీ కోసం మాత్రమే స్పెసిఫిక్గా ఫోకస్ చేశారు. ఇంకా ఫర్దర్గా మిగిలినవన్నీ కూడా అంత ఎక్స్ట్రాడినరీగా అయితే ఏమి ఇవ్వలేదు. కెమెరా 64 మెగాపిక్సెల్ ఇచ్చారు, అది ఒకటే మెయిన్. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి బాగా తగ్గించారు. అండ్ ప్రైజింగ్ విషయానికి వస్తే 128GB 28,000 ప్రైస్లో, 256GB 30,000 ప్రైస్లో అయితే లాంచ్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే మన ఛానల్ ఇప్పటివరకు చూస్తూ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరొక అన్బాక్సింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.